హాయ్ 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 ఫస్ట్ టైం ఈరోజు నేనైతే కెమెరా తోటి మన వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. ఆల్రెడీ మీకు thumbnail చూసారు కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు ఎటు వెళ్తున్నాం అని చెప్పేసి. చెరువుగట్టు నల్గొండ డిస్టిక్లో ఉన్నటువంటి శివాలయం, అది సూపర్ ఉంటుంది టెంపుల్. అది దాని గురించి నేను ఆల్రెడీ వీడియో కూడా చేసిన. కానీ ఈరోజు ఏంటంటే అమ్మ నాన్న ఇద్దరు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేస్తా అని చెప్పేసి అన్నారు అనమాట. సో ఇప్పుడు బయలుదేరుతున్నా. టైం వచ్చేసి అరౌండ్ 2:30 అట్లా అవుతుంది. నేను అక్కడికి వెళ్ళే వరకు 5 అట్లా అవుతుందేమో మేబీ. బస్సులో వెళ్తున్నా కాబట్టి కొంచెం లేట్ ఉంటుంది. ఈ నుంచి మెట్రో నుంచి బస్కి. చలో పోదాం, ఎక్కడ మిస్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. చల్. బ్యాగ్ కూడా ప్యాకింగ్ అయిపోయింది. ఏముండే ఒక జత బట్టలు తీసుకున్నా, ఎందుకంటే నైట్ నిద్ర చేయాలి అక్కడ. సో ఈరోజు పోయి రేపు మార్నింగ్ వ్రతం కాబట్టి సో 1 పెయిర్ డ్రెస్, ఇంకా ఈ కెమెరాకి సంబంధించినటువంటి ఇవన్నీ పెట్టుకోవాలి ఇంకా. సో ఇవన్నీ చదరాలి. ఇప్పుడు చదువుదాము. చదివిన తర్వాత మళ్ళీ ర్యాపిడో ఒకటి బుక్ చేయాలా. నా ఊబరా హైదరాబాద్ నుంచి మనం ఈ చెరువుగట్టుకు వచ్చే వరకు ఆల్మోస్ట్ 7 అట్లా అయిందనమాట. మొత్తం చీకటి ఉంది చూడండి. ఆల్రెడీ మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారట గుట్టకి. సో నేను ఇక్కడ మన కమాన్ దగ్గర ఛాయ్ తీసుకొని ఛాయ్ తాగుతున్నా. చలి విపరీతంగా ఉంది. ఇప్పుడు గుట్ట మీద ఎట్లుంటుందో కూడా తెలియదు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఆటోస్ కూడా ఉండేవో లేవో తెలియదు. నడుచుకుంటూ పోవాలి ఇప్పుడు చీకట్లో. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలి. చూపిస్తాం మీకు, ఆ వే కూడా చూపిస్తా. లైట్స్ ఉండవు, ఏముండవు, మొత్తం చీకటిగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఛాయ్ తాగిన తర్వాత మళ్ళీ రెడీ అవుదాము, అంటే వెళ్దాము. సో ఫస్ట్ అయితే ఛాయ్ తాగుతున్నా. చూస్తున్నారు కదా, ఇవే మొత్తం మరి దారుణంగా ఉంది. నేను లైట్ వేసుకుంటున్నా. మొత్తం చీకటి అయితే ఉంటుంది అనమాట. ఇది ఆటోస్ను ప్రిఫర్ చేయండి ఒకవేళ మీరు కనుక చీకట్లో వస్తే, అది బెటర్. ఒకవేళ ఆటోస్ లేకపోతే నడుచుకుంటూ వెళ్తా అంటే కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ కొంతమంది ఇట్లా వస్తారు కదా ఊర్లోకి వెళ్ళేటోళ్ళు బైక్స్ వేసుకొని, అండ్ వాళ్ళతో కూడా కొంచెం లిఫ్ట్స్ అడిగి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే మీరు వెళ్ళాలి అనుకుంటేనే తప్ప అదేం లేదు. కమాన్ దగ్గర అయితే ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. బెస్ట్ ఆటోస్ని అయితే ప్రిఫర్ చేయండి. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే కనుక నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకంటే పెద్ద దేని మీద లేదు, భయం లేదు, ఏది లేదు కాబట్టి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. నాకు ఇది అలవాటే, అంటే ఈ టెంపుల్ నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. సో అందుకని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంకా స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కానీ కొంచెం చీకటిగా అయితే ఉంటుంది. నేను డైరెక్ట్ గుట్ట మీదకి వెళ్ళిన తర్వాత, అంటే చెరువుగట్టు గుట్ట మీదకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. మమ్మీ వాళ్ళు ఆల్రెడీ గుట్ట మీద రూమ్ తీసుకున్నారంట. ఇక నేను డైరెక్ట్ రూమ్ దగ్గర పోయిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తా, సరేనా? మేబీ అక్కడ లైటింగ్ ఉంటే కనుక మళ్ళీ వీడియో అయితే తీస్తా, లేకపోతే కనుక ఇంకా గుట్ట మీదనే డైరెక్ట్. చలో. ఫైనల్గా మనం అయితే టెంపుల్ దగ్గరికి వచ్చినాము. ఇప్పుడు నేను మెట్లు ఎక్కుతున్నా. మెట్లు కూడా చూపిస్తాను చూడండి, మొత్తం చీకటి ఉంటుంది. మేబీ నేను ఇంకా పైకి పోయిన తర్వాత ఇక మార్నింగే స్టార్ట్ చేసే వీడియో. చూడండి ఒకసారి ఎంత చీకటి ఉందో, నేనే కనిపించాను ఇక్కడ. లైట్స్ అయితే మొత్తానికి ఉండవు, ఏదో 1-2 ఉంటాయి ఎక్కడో ఒక్కడ. ఇవి ఆల్మోస్ట్ ఒక 300 to 400 మెట్లు అయితే ఉంటాయి అన్నమాట. నేను పైకి పోయిన తర్వాతనే ముచ్చట, ఓకేనా? ఈ చీకట్లో మీరు ఏం చూస్తారు, నేను ఏం చూపెట్టాలి, కానీ పైకి పోయిన తర్వాతనే ఇంకా. పూరీలు, అన్నం, మంజులమ్మ ఓపిక మామూలు పిల్లాడి. నువ్వు చేసి నడపట్టి ఇక చేసి నాకు తెలిసి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సరి మాత్రం నమ్ముతుంది. పొద్దున 5 గంటలకు లేపింది మా అమ్మ.
లోపలికి బ్రష్ చేస్తున్నాము. చూపిస్తా చూడండి, చల్లగా ఉంది అసలు వాతావరణం అయితే. గుండం చూపిస్తా చూడండి ఒకసారి. మన స్నానం అయిపోయింది. ఈ లగేజ్ అంతా తీసుకుపోయి రూమ్లో పడేసి ఇక దర్శనానికి అయితే స్టార్ట్ కావాలి. పోతున్నాం, రూమ్ కాడికి పోతున్నాం. రూమ్లో పట్టలేసి దర్శనానికి పోతాం. దర్శనం కూడా చూపిస్తా. ఆ 3 గుండెల లోపల ఎట్లా పడతారు మనుషులు అనేది కూడా చూపిస్తా చూడండి. అన్ని టెంపుల్స్లో దర్శనాలు వేరు, ఈ టెంపుల్లో దర్శనం వేరు. ఎందుకంటే ఈ టెంపుల్లో ఐ మీన్ 3 గుండెల లోపలికి చిన్న ఒక రాయి నుంచి కొంచెం ఒక చిన్న సరికి ఉంటుంది అనమాట. సో దాంట్లో నుంచి మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది చాలా టఫ్ అనమాట. అది మెట్లు కూడా ఉంటాయి, కానీ మ్యాక్సిమం అందరూ అదే వే చూస్ చేసుకుంటారు. మెట్ల వే చాలా తక్కువ మంది అయితే చూస్ చేసుకుంటారు. కంఫర్ట్స్కి అలవాటు పడ్డోళ్ళు మాత్రమే ఆ మెట్ల వే చూస్ చేసుకుంటారు. కానీ మ్యాక్సిమం ఆఫ్ పీపుల్ ఆ బండ సరిగ్గా లోపలి నుంచే పోతారు అనమాట. సో ఇక్కడ చూడండి ఇది. అండ్ పైన ఇంకా దర్శనానికి పోయే దారి ఇంకా మరీ టూ మచ్ రిస్కీ ఉంటుంది. నేను చూపిస్తా చూడండి అది కూడా. తాత ఇటు చూడే, నువ్వే బాగున్నావుగా. మీట్ మిస్టర్ సోమయ్య, ముందడు సోమమ్మ. యాక్చువల్గా ఒకప్పుడు, ఇప్పుడంటే ఈ మెట్లు ఉన్నాయి కదా, ఒకప్పుడు ఏంటంటే ఈ వీటికి మొత్తం సీకులు కొట్టుండే అనమాట. చిన్న చిన్న సీకులు కొట్టుండే, ఆ సీకులు పట్టుకొని ఎక్కుతుండే పైకి. అసలు మరి టూ మచ్ ఉంటుండే నా చిన్నప్పుడు. అంటే ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ దారుణంగా ఉంటుండే. ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని కొంచెం డెవలప్ చేసారు, కానీ ఒకప్పుడు మాత్రం మరీ డేంజర్ ఉంటుండేది. అండ్ ఇంకా పైన ఇంకా అట్లనే ఉంటుంది, చూపిస్తాం మీకు అది కూడా. సో పోదాం నాడు. సో ఇక్కడ చూడండి, మనం ఆ బండ సెరికలోకి పోవాలంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఆ సెరిక అంటే బండ సందు అని అంటారు దాన్ని. సో దాని లోపల నుంచి మనం వెళ్ళి శివుడిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్లో మీకు మెట్లు కూడా కనిపిస్తున్నాయి చూడండి. యాక్చువల్గా ఒకప్పుడు అంటే ఒక 15 years బ్యాక్, 20 years బ్యాక్ చూసుకుంటే మీరు మనకి మొత్తం ఇగో ఈ బండ సరికల నుంచి ఎంత లావు ఉన్నోడైనా, ఎంత సన్న ఉన్నోడైనా అందులో నుంచి పోయి ఆ ఈశ్వరుని దర్శించుకోవాల్సిందే. కానీ ఇప్పుడు ఏంటంటే మన కంఫర్ట్స్కి మనకి బద్ధకం కదా, అందులో నుంచి పోవడం నమ్మకం ఉండదు, ఏది ఉండదు కదా. సో మనిషికి తగ్గట్టుగా కొంచెం ఆ మెట్లు అనేది కట్టుకున్నారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఆ మెట్ల ద్వారా అయితే వెళ్ళిపోతారు. అంటే ఓల్డ్ పీపుల్స్ అయితే ఓకే, యంగ్గా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆ మెట్లు ఎక్కే పోతున్నారు అనమాట. సో మ్యాక్సిమం నేను వచ్చినప్పటి నుంచి ఇంతవరకు నేను ఆ మెట్ల మించి పోయింది లేదు. నేను ఎప్పుడు కూడా బండ సెరికలో నుంచే పోతాను అనమాట. ఎందుకంటే నాకు అదొక నమ్మకం, అందులో నుంచి వెళ్ళిపోతాము అనే ఒక నమ్మకంతో నేనైతే పైకి వెళ్ళి శివుడిని అయితే దర్శించుకుంటా. పైన 3 గుండ్ల పైన ఈశ్వరుడు అయితే ఈ విధంగా అయితే ఉంటాడు. మీరు ఇక్కడ వెళ్ళి పాలాభిషేకం అయితే చేసుకోవచ్చు, కొబ్బరికాయలు కొట్టొచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు. అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు, ఎలాంటి రిస్ట్రిక్షన్ ఉండదు. మీరు ఫొటోస్ దిగొచ్చు, వీడియోస్ కూడా తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొంచెం అంత రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతున్నారు. మీరు 3 గుండ్ల పైన శివుని దర్శించుకున్న తర్వాత మీ లెఫ్ట్ సైడ్లో పరశురామ టెంపుల్, ఆత్మలింగం, నిత్యానంద సత్రం అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ వీటన్నిటిని దర్శించుకున్న తర్వాత, పరశురాముని దర్శించుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు పోతే మీకు ఇక్కడ మెయిన్ శివుడిని దర్శించుకునే టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. సో కొంచెం ముందుకు పోయి మీరు రైట్ తీసుకుంటే మీకు దర్శనం టికెట్ కూడా ఉంటుంది 30 రూపీస్కి. సో చెప్పినా కదా మీకు రామలింగేశ్వర స్వామి దర్శనానికి ఇక్కడ ప్లేస్ ఉంటుంది అని చెప్పేసి. సో అదే అనమాట ఇది. అండ్ ఇది ఉచిత దర్శనం ఉంటుంది, అండ్ 30 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది అనమాట. సో ఉచిత దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము. సో మీరు ఇప్పుడు దర్శించుకునేది కూడా ఈశ్వరుడినే. ఇక్కడ ఇంకొక ఈశ్వరుడు అయితే ఉంటాడనమాట. ఇందులోకి మనకి కెమెరా ఇంకా వీడియో అయితే ఎలో లేదు. ఇక్కడ మొత్తం రిస్ట్రిక్షన్ ఉంటుంది. అంటే ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచో అయితే ఇక్కడ ఇందులో కెమెరాస్ అయితే ఎలో చేయడు. ఓన్లీ 3 గుండ్ల పైకి మాత్రం కెమెరాస్ ఇంకా ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అక్కడ ఏ రిస్ట్రిక్షన్ ఉండదు. కానీ ఈ టెంపుల్లో, ఈ గర్భాలయంలో మాత్రము అసలు కెమెరాస్ ఎలో ఉండదు. అదొక్కటి రిస్ట్రిక్షన్ ఉంటుంది ఈ టెంపుల్లో. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఎల్లమ్మని కూడా దర్శించుకోవాలన్నమాట. జరుగుతున్నా చూడండి.
సో ఇది ఎల్లమ్మ టెంపుల్. అండ్ ఇక్కడ తోటి మన దర్శనం పైన ముడుగుంలో పైన ఉన్నటువంటి దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ దర్శనం అయిపోయిన తర్వాత మనం కిందకి వెళ్ళి మళ్ళీ పార్వతీదేవిని దర్శించుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. అది కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే ఇక్కడ ఎల్లమ్మ తల్లిని అయితే దర్శించుకుందాము. సో ఇది ఎల్లమ్మ టెంపుల్. మీరు ఒకవేళ ఈ టెంపుల్ ని విజిట్ చేయాలి అనుకుంటే మన హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్ MGBS నుంచి అయితే మీకు బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. నల్గొండ కానీ నార్కట్పల్లి కానీ బస్ ఎక్కండి. మీరు ఒకవేళ నల్గొండ బస్ ఎక్కితే కనుక మీకు 200 రూపీస్ టికెట్ ఉంటుంది. డైరెక్ట్ చెరువుగట్టు కమాన్ ముందటైతే దింపుతుంది. ఒకవేళ మీరు కనుక నార్కట్పల్లి బస్ ఎక్కారనుకోండి, నార్కట్పల్లిలో దిగి అక్కడ నుంచి మీకు ఆటోస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఆటోస్ పర్ హెడ్ 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాయి. ఒకవేళ మీరు ఓన్ వెహికల్ ప్రిఫర్ చేస్తే గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసి చెరువుగట్టు టెంపుల్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. మిమ్మల్ని ఎగ్జాక్ట్ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. లేకపోతే మేము బస్కే వస్తాము అని అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా రూట్. సో ఆ రూట్ని అయితే బ్లైండ్గా ఫాలో అయిపోండి. మీకు టెంపుల్ ఎంట్రన్స్ లో మీరు మెట్లు ఎక్కినమాట మీకు అయితే కళ్యాణ కట్ట కనిపిస్తుంది చూడండి ఇక్కడ. సో మీరు తలనీలా ఇవ్వాలనుకుంటే కనుక ఇక్కడ ఇవ్వచ్చు. టికెట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. అండ్ చేసినందుకు ఇంకో 50 రూపీస్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటారు అనమాట. సో వీళ్ళంతా గోల్డెన్ యూత్ అంట. నాకు ఈ చెరువుగట్టు టెంపుల్ దగ్గర అయితే కలిసిరు. ఒకసారి హాయ్ చెప్పండి బ్రో. ఈ టెంపుల్ మీద ఎల్లమ్మకు బోనాలు చేస్తారు అనమాట. సో బోనాలు చేసే వాళ్ళకి డప్పులు కొట్టేది ఇక్కడ ఉన్న వాళ్ళే అనమాట. సో మీరు చూసుకోవచ్చు. సో వాళ్ళ నెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మీకు డప్పులు కావాలంటే వాళ్ళకి కాల్ చేయొచ్చు. లేకపోతే మీరు డైరెక్ట్ గుట్ట మీదకి వచ్చినా తీసుకుంటారు. ఒక్క బోనానికి 100 రూపాయలు ఏమైతే ఛార్జ్ చేస్తారనమాట వీళ్ళు. సో ఇది దర్శనం అయిపోయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేస్తున్నాం మేము. అమ్మ నాన్న ఇద్దరు స్వామివారి మండపం అయితే గడుగుతున్నారు. యాక్చువల్గా సింగిల్గా వస్తే అసలు మీరు ఇగో ఈ సత్యనారాయణ స్వామి వ్రతం మండపంలోనే ఉండొచ్చు. మీరు ఆ రూమ్ తీసుకోవాల్సిన పని కూడా లేదు. మస్తు విశాలంగా ఉంది ఇది అయితే. వ్రతం టికెట్ అయితే 300 ఉంటుంది. మీరు అక్కడ కౌంటర్ దగ్గర అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలంటే 300 కంపల్సరీ టికెట్ అయితే తీసుకోవాలి. మీరు కనుక ఖచ్చితంగా వ్రతం చేయాలి అనుకుంటే ఇక్కడ మండపాలు అయితే ఫ్రీగా ఉంటాయి. ఈ మండపంలోనే ఉంటాయి అనమాట. సత్యనారాయణ స్వామి మండపాలు చిన్న చిన్నవి. వ్రతం మండపం ఉంటుంది కదా, సో అవి అయితే మనకి ఇక్కడే ఉంటుంది. కానీ పూజ సామాగ్రి మాత్రం మనమే తెచ్చుకోవాలి. పూజకు సంబంధించినటువంటి ఎవ్రీథింగ్, అరిటాకు, మామిడాకు, ఇంకా ఏదైనా సరే అన్ని కూడా మనమే తెచ్చుకోవాల్సి ఉంటుంది. దానికి ఎంత ఖర్చు అవుతుంది అని అంటే ఆల్మోస్ట్ ఒక 500 రూపీస్ వరకు అయితే అవుతుంది అనమాట. మీరు ఒకవేళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటా అంటే ఇంటి దగ్గర నుంచి అయినా తెచ్చుకోవచ్చు. లేకపోతే టెంపుల్ దగ్గర కూడా దొరుకుతాయి. కానీ టెంపుల్ దగ్గర కొంచెం కాస్ట్ ఉంటుంది. బెటర్ ఏంటంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం బెటర్ నన్ను అడిగితే. ఇప్పుడు క్లాస్ లో ఉన్న నీళ్ళు వేరే క్లాస్ లో ఉన్న నమస్కారం చేసుకొని మనసులో బుధగ్రహాలను అనుకుంటూ ఉన్నారు. సో మనకి పైన 3 గుండ్ల పైన దర్శనం అయిపోయిన తర్వాత కింద పార్వతమ్మ గుడి ఉంటుంది. అక్కడికి వచ్చి ఆ అమ్మవారిని కూడా దర్శించుకోవాలి. యాక్చువల్గా అమ్మవారి టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు అయితే ఓపెన్ ఉంటుంది టెంపుల్. మళ్ళీ 12కి క్లోజ్ అయిపోయి మళ్ళీ 3:30కి అట్లా ఓపెన్ చేస్తారనమాట. మీరు ఒకవేళ ఈ టైంలో మీరు టెంపుల్ దగ్గర ఉండేటట్లయితే చూసుకోండి. ఒకప్పుడైతే టెంపుల్ టైమింగ్స్ ఏం లేవు, ఎప్పుడైనా దర్శనానికి ఓపెన్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మొత్తం మార్చేసారు అనమాట. టైమింగ్స్ పెట్టిరు. సో ఇవన్నీ అయితే పెట్టిరు. సో కొంచెం టైమింగ్స్ చూసుకొని మీరు దర్శనానికి వెళ్ళండి. సో ఫ్రెండ్స్ చూసిరు కదా వీడియో అయితే. వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎవ్రీ వీకెండ్ అయితే మన ఛానల్లో వస్తాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.